హలో అండి. నమస్కారం. సీజన్ మారుతున్నప్పుడు జనరల్‌గా మన హెల్త్ అనేది పాడవుతుంది. కోల్డ్, కాఫ్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ చాలా కామన్. అయితే ఈ టైంలో మనకు ఎలా మనం న్యాచురల్‌గా మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, క్యూర్ అవ్వచ్చు. ఒక చిన్న టిప్ అంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ కోసం మనం మందులు అవన్నీ వేసుకుంటాము. మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, లేదా తగ్గిపోవడము, సమ్ ఇష్యూస్ ఉండొచ్చు. 90% అయితే అన్నీ తగ్గిపోతాయి. బట్ అవి కాకుండా కొంచెం మనకు న్యాచురల్‌గా కూడా మన బాడీలో హీలింగ్ ఉండాలి అనంటే మనము కొన్ని ముద్రాస్ ఉన్నాయి. చూద్దాం. ఏవైతే నేను 4 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానో ఆల్మోస్ట్ నాకు 4 డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్. సో, ఇప్పుడు నేను చేస్తున్నాను ప్రాక్టీస్. మెడిసిన్స్ ఏవి ఏసుకోవట్లేదు నేను. ఆ ముద్రాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు చాలా రిలీఫ్ ఉంది. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సూర్య ముద్ర, ఇంకొకటి లింగముద్ర. యెస్. సో, సూర్యముద్ర, లింగముద్ర ఇవి ఏం చేస్తాయి అనంటే మన కోల్డ్ అన్నప్పుడు చలి చేసి అలాగా మనకు దగ్గు, జలుబు అనేవి వస్తాయి. సో, ఈ ముద్రాలు మన బాడీలో హీట్‌ని జనరేట్ చేస్తాయి. మన రింగ్ ఫింగర్, రింగ్ ఫింగర్‌ని మన థంబ్ ఉంది కదా! థంబ్‌కి ఎడ్జ్‌లో మొత్తం ఎడ్జ్‌లో ఇలా చూడండి. ఇలా మొత్తం నుంచి ఇలా మొత్తం ఎడ్జ్‌లో ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్. బిగినర్ అయితే కొంచెం స్లోగా 5 మినిట్స్ నుంచి అలా స్టార్ట్ చేయొచ్చు. మీకు ఎన్ని రోజులైతే కోల్డ్ ఉందో అన్ని రోజులు మాత్రమే చేయాలి. దాని తర్వాత చేయకూడదు. ఎందుకంటే ఇది న్యాచురల్‌గా మన బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సూర్యముద్ర. సూర్యముద్ర. ఇంకోటి లింగముద్ర. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర. ఇది మన బాడీలో ఉన్న త్రిదోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను పోగొడుతుంది. అండ్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో, ఇది ఎలా చేయాలంటే మన హ్యాండ్స్ ఇప్పుడు మనం ఇలా కలుపుతాము. సో, రైట్ హ్యాండ్ ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్‌ది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, రైట్ థంబ్ ఇవి ఇలా పెట్టేసి నార్మల్‌గా రైట్ హ్యాండ్ థంబ్ ఇలా పెట్టేసి ఈ ఫింగర్స్ అన్నీ జోడించండి. జోడించి ఈ ఫింగర్ లాక్ చేసేయండి. ఇలా. ఇలా. ఇక్కడ ఈ ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్‌ని ఇలా లాక్ చేయండి. ఇది. రైట్ హ్యాండ్, థంబ్ ఫింగర్. ఇలా ఒక 15 మినిట్స్. మనం ఇది చేస్తున్నప్పుడు మంచిగా రిలాక్స్ పొజిషన్‌లో కూర్చొని చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి బావుంటాయి. మీకు కోల్డ్ ఉన్నన్ని రోజులు మీరిది ప్రాక్టీస్ చేస్తే బాడీలో చాలా బాగా హీలింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వేడి జనరేట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అనంటే కోల్డ్ తగ్గిపోయిన తర్వాత ఇంకా ఈ ఆసనాలు వేయొద్దు. ఇది అసలు ప్రాక్టీస్ చేయొద్దు. జస్ట్ మన కోల్డ్, కాఫ్ ఉన్నంత వరకే. ఇది ఓన్లీ మనకు ఈ సీజనల్‌గా వచ్చే దాంతోనే కాదు. ఈవెన్ ఏవైనా అలర్జీస్ లాంటివి ఉన్నా కూడా వాటికి కూడా ఈ లింగ ముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటి అనంటే మనం కూర్చునేటప్పుడు ఈ ముద్రాలు వేసేటప్పుడు చైర్‌లో అయినా మీరు కూర్చొని వేయండి. రిలాక్స్‌గా కూర్చొని ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అనేది కంపల్సరీగా చేయాలి. మన శ్వాస మీదనే అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇంకొకటి మీరు పద్మాసనం లేదా సుఖాసనము, వజ్రాసనంలో అయినా కూర్చొని చేసుకోవచ్చు. మీరు వజ్రాసనంలో కూర్చొని చేయగలరంటే బెస్ట్. పద్మాసనం ఇంకా బెస్ట్. సుఖాసనం అన్నిటికంటే రిలాక్స్డ్‌గా ఉంటుంది.